దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ సైన్యం పోటెత్తింది. నామినేషన్ కార్యక్రమానికి వంగవీటి రాధ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, గొట్టిపాటి భరత్లు హాజరయ్యారు. జనసంద్రంగా రహదారులు నిండిపోయాయి. గడియార స్తంభం కూడలి పసుపుమయమైంది. వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నేను దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఇక్కడ ప్రజల ప్రేమ, అభిమానం నేను నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇవాళ. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము దర్శిలో గెలుస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. దర్శిని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తాము. గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వేలాదికి వచ్చిన దర్శి నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మా నాయకుడు ఏ నమ్మకంతో అయితే ఈ సీట్ ఇచ్చాడు, ఈ దర్శి నియోజక ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం కూడా తేడా లేకుండా తప్పకుండా ఇక్కడ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పి గొట్టిపాటి కుటుంబం తరఫున అందరూ కూడా పేరు పేరున మా పెదనాన్న గారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా అన్నయ్య నరసయ్య గారు, నేను కానీ, సోదరుడు రమేష్ గారు, పాపారావు గారు, ఇంకా మా వాడు భరత్ అందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి పెట్టుగా పనిచేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా దర్శిలో తెలుగుదేశం పార్టీ మా అమ్మాయి జెండా ఎగరేసిద్దని కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.